తనకు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. గారడిబాబుకి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలి అన్నారు షర్మిల. అధికార టీడీపీపై విమర్శలు చేస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు వైసీపీ నేతలు. పోలింగ్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. నిన్న నెల్లూరు, నంద్యాల, కళ్యాణదుర్గం, హిందూపురంలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం చేశారు. తనకు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ఓట్ల కోసమే చంద్రబాబు కొత్త పథకాలతో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15,000 ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరంతా చూశారు. కుట్రలు, కుతంత్రాలు రోజు రోజుకు ఎక్కువైపోతా ఉన్న పరిస్థితులు మీరే గమనిస్తా ఉన్నారు. ఇక ఎన్నికల నాటికి దగ్గరకు వచ్చేసరికి ఈ కుట్రలన్నీ కూడా క్లైమాక్స్కి వెళ్ళిపోతాయి. ఎన్నిక రోజు గెలిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడో తెలుసా? మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి వార్డుకు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మోసం చేసేందుకు, ఓట్లు కొనుగోలు చేసేందుకు, ప్రలోభాలు పెట్టేందుకు ఈ పెద్ద మనిషి మళ్ళీ చేస్తాడు. అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ గతంలో ఎన్నడూ లేనట్టుగా బీసీలకు 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. ప్రతి పేదవాడి జీవితం మారుతుందని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. నవరత్నాల్లోని ప్రతి అంశము మీరెవ్వరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి పథకం మీ తలుపులు కొట్టి మీ డోర్ దాకా తీసుకొచ్చి వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. 2 పార్లమెంటు స్థానాలు బీసీలకే ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో చేశారు షర్మిల. చంద్రబాబుకు ఇన్నాళ్లు గుర్తుకు రాని రైతులు, డ్వాక్రా మహిళలు ఇప్పుడెందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే జనాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అవినీతికి, అబద్ధాలకు, అరాచకానికి మారు పేరు ఈ చంద్రబాబు గారు. రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని అన్నాడు. ఆ మొదటి సంతకానికి దిక్కు లేకుండా పోయింది చంద్రబాబు గారి హయాంలో. మహిళలకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. 1 రూపాయి రుణమాఫీ అయిందా అక్క మీకు? ఇక తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం చేశారు వైఎస్ విజయమ్మ. ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలకు సూచించారు. మోసపూరిత హామీలిస్తున్న బాబును నమ్మొద్దన్నారు. రాజశేఖర రెడ్డి గారికి గోదావరి జిల్లాలంటే చాలా చాలా ఇష్టం. ఆయన ఉండింటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ పర్మిషన్లు రాకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తెచ్చుకుంటూ 2 కాలువలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తవ్వించిన కాలువలు మాత్రమే కనబడతానని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలకు చాలలేదా కట్టడానికి అని అడుగుతా ఉన్నా. 16,000 కోట్ల రూపాయలు అంచనాలు వేస్తే ఈరోజు 60,000 కోట్ల రూపాయలు అని చెప్పి అంచనాలు వేసి అంచనాలు బాగా పెంచి తన బినామీలకు ఈరోజు ఇచ్చుకొని మరి కమిషన్లు తీసుకోవడానికి కాకపోతే ఇది పూర్తి చేయడానికి తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రచారానికి 4 రోజులే గడువు ఉండడంతో వైసీపీ ముఖ్య నేతలు ఊరు వాడా తిరుగుతున్నారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సభలు, ప్రచారాలకు ప్లాన్ చేస్తున్నారు.